నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు, మన బంక చూసి కుళ్ళుకున్న బ్యాచ్ మారలేదు, మనము ఎక్కి దిగిన రైలు కోచు మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? థియేటర్ లో మన కార్నర్ సీటు మారలేదు, నీ మాటల్లో దాగి ఉన్న సీటు మారలేదు, నిన్ను దాచుకున్న హార్ట్ బీటు మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? శైలజ 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజ 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 నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ. చిలకలూరిపేటలో ఉన్నాం. ప్రేమకు సాక్ష్యం ఈ ఆడవాళ్ళు, గుణానికి గుర్తు ఈ ఆడాళ్ళు, ఉత్సాహానికి ఊపు ఈ ఆడవాళ్ళే, పౌరుషానికి బ్రాండ్ ఈ ఆడవాళ్ళే. నిజంగా అన్నిటికీ ప్రతిరూపం ఈ ఆడవాళ్లే. ఈ ఆడవాళ్ళ తర్వాతనే ఏదైనా. కానీ అన్నిటికంటే స్ట్రాంగ్, అన్నిటికంటే ప్రేమది ఏముంది అని అంటే చిలకలూరిపేట ఆడవాళ్ళు. వాళ్ళు రియల్ స్పెషల్ ఆడవాళ్ళు. సూపర్. చిలకలూరిపేటలో ఆడాల మజాక రవి గారు రెడీగా ఉన్నారు. మీరందరూ రెడీగా? మరి ఇంకెందుకు లేడు, గట్టిగా చప్పలు కొట్టి పిలిచేద్దాం పార్టిసిపేట్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఏస్తారు హోటలు బొట్టు పెట్టి పిలిచిన దవా దవా ధావాకే పరుగు తీస్తలే. డిస్కోలు బొమ్మలు డెమ్ములైట్ కొట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఓరమాసు లెక్కల. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకలో. చిలకలూరిపేట ఆడవాళ్ళ గురించి ఇప్పుడే పొగుడుతున్నాను. ఇలా మీరు బయటకు వచ్చారు అంటే, ఇంత ధైర్యంగా ఒక పాట మీద డాన్స్ చేయడం అంటే చాలా కష్టం, కానీ మీరు చేశారు. కళ్ళల్లో ఇంత కూడా భయం లేదే, సూపర్. ఆడవాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ కొడుతూ లెట్స్ స్టార్ట్ ఆడాల మజాక. పేర్లు తెచ్చుకుందాం. మీ పేరేంటి? సృజన, రసన, వదినా మరదలు. వదినా మరదలు, వెరీ గుడ్. వెల్కమ్ టు ది షో. లక్ష్మి, థౌసండ్ సిస్టర్స్. కజిన్ సిస్టర్స్, వెరీ గుడ్. ఇక్కడ వైపు వదినా మరదలు, ఇక్కడ వైపు కజిన్ సిస్టర్స్. చూద్దాం ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో. పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ చెప్పొచ్చు, పొడుపు కథ, డైలాగు మీ ఇష్టం. ఎంటర్టైన్ చేయాలి. మీరేం చేస్తున్నారు? డైలాగ్ రెడీ, చెప్పండి. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగాలా వస్తుంది. సింగిల్ అనట్లేదు, సింగాలుగా వస్తాయి. మీరేం చేస్తున్నారండి? జోక్ చెప్తాను. జోక్ చెప్తారా? చెప్పండి. ఒక రోజు ఒక అబ్బాయి ఏడుస్తే వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాడు. నాన్న నువ్వు అర్జెంట్ గా రావాలి నాన్న. వాళ్ళ డాడీ హడావిడి పడుతూ వస్తాడు ఇంటికి. చింటూ ఏమైందిరా చింటూ? నాన్న అమ్మ కొట్టింది నాన్న, బాగా కొట్టింది, చూడు ఎలా కొట్టిందో అట్ల కాడ విరిగిపోయింది అంటాడు. అరే ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావా? ఏడవకూడదమ్మా, ఇట్లాంటివన్నీ భరించాలి. లేదు నాన్న నా వల్ల కాదు, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. అరే పిచ్చోడా నీకు ఒకటి చూపిస్తాను రా అని మెట్ల కిందకి తీసుకెళ్ళి, ఇక్కడ చూడరా ఎన్ని వందలు ఉన్నాయో, నన్ను ఎన్నిసార్లు కొట్టి అవి విరిగిపోయినరా ఎదవా, నేను ఏడ్చానా ఎప్పుడన్నా? మా అన్నయ్యకి భయమే కదా నువ్వు అంటే? అవును మరి ఉండాలిగా. పాపం మనిషిలాగా బతుకుతున్నా, పాపం భయంతో బతుకుతున్నాడు. ఏంద్రా ఎక్కువ చేస్తున్నావు? ఏంటి మీ బావగారు నిన్ను కూడా కంట్రోల్లో పెడతా, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? నేను హైదరాబాద్ బిడ్డనే, జాగ్రత్త తంబి. బొక్కలు చూర చేస్తా. వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నాపై నీకు? చెప్పిన నేను ఇట్లాంటి దాన్ని చేసుకోక ముందే చెప్పా, అయినా ఇన్లే. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు చెప్పు. సూపర్, వీళ్ళిద్దరు బాగున్నారబ్బా. నన్ను ఏమో చేసేలా ఉన్నారు ఇవాళ. మీరు చాలా సాఫ్ట్ గా కనబడుతున్నారు. మీ పేరండి? ప్రసన్న అండి. ప్రసన్న గారు, ఇప్పుడు మీరు జోకా డైలాగా ఏం చెప్తున్నారు? జోక్ చెప్తాను. చెప్పండి. ఓ భార్య భర్త మధ్య కాన్సర్వేషన్ అన్నమాట. భార్య అంటది, ఏమండి ఒక గేమ్ ఆడుకుందామా అంటది. భర్త అంటాడు, ఏం గేమ్? మామూలుగా గేమ్ ఆడుకుంటే ఏం బాగుంటది, ఏమన్నా కిక్ ఉండాలంటే పందెం ఏమన్నా పెట్టుకుందామా అంటాడు. సరే అలాగే అయితే మీరు ఓడిపోతే జీవితాంతం నేను మీ మాట వింటాను, మీరు ఓడిపోతే జీవితాంతం నా మాట వినండి అని అంటాడు. భర్త అంటాడు, సరే డబుల్ ఓకే అని అంటాడు. భార్య అంటది, అయితే ఇప్పుడు
నేను ఫ్రూట్ పేరు చెప్తాను, మీరు రైట్ హ్యాండ్ ఎత్తండి. కలర్ పేరు చెప్తాను, లెఫ్ట్ హ్యాండ్ ఎత్తండి అని ఆరెంజ్ అని చెప్పింది. భర్త ఒక 10 నిమిషాలు ఆలోచించి 2 చేతులు ఎత్తి ఆడాల మజాకా అని చెప్పి వెళ్ళిపోతాడు. నవ్వు రాకపోయినా కష్టపడి నవ్వాను మీకోసం, జస్ట్ మీకోసం అండి. నువ్వైతే ఎదుగుతుందో ఏది? ఎత్తుతో నేను 2 కాళ్ళు చేతులు అయితే కింద పడతా, అందుకే ఓడిపోయింది. అందుకే రెడీ. జోక్. జోకా రెడీ. ఒక భార్య భర్తల మధ్య కాన్వర్సేషన్. భార్య భర్తని, ఏమండి నాకు బాదం పాలు తాగాలనిపిస్తుంది, బజార్ వెళ్ళి బాదం పాలు ఒక బాటిల్ తీసుకోండి, యాపిల్స్ ఉంటే 4 తీసుకోండి అంటే. భర్త బజార్ వెళ్ళి 4 బాదం పాలు బాటిల్స్ తీసుకొని వస్తాడు. ఏంటండి 4 బాదం పాలు బాటిల్స్ తీసుకొని వచ్చారంటే, ఏ మెంటల్ దానా నువ్వేమన్నావు, బాదం పాలు 1, యాపిల్స్ ఉంటే 4 తెమ్మన్నావు కదా, అక్కడ యాపిల్స్ ఉన్నాయి అందుకని 4 బాదం పాలు బాటిల్స్ తీసుకొని వచ్చాను అంటాడు. వెరీ నైస్ జోక్. పరిచయాలు అయితే అయిపోయాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. తెలుసు కదా ఫస్ట్ రౌండ్, ఆడవారి మాటలకు అర్థాలే. చెరో టీమ్ కి 90 సెకండ్స్ ఇస్తాను, 90 సెకండ్స్ ఇస్తాను. ఒక పదం చెప్తాను, ఆ పదం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ పదం వాడకుండా తక్కువసార్లు పదం వాడండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఓకేనా? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. మీకు ఇచ్చే పదం మసాజ్. Your time starts now. ప్రసన్న, బజార్ వెళ్దాం వస్తావా? ఏమి ఇప్పుడే బజార్ నుంచి వచ్చాను. నాకు హెడేక్ గా ఉంది, నేను హెడ్ కి అది చేయించుకోవాలి, పార్లర్ కి వెళ్దాం. రవి ప్రోగ్రామ్ ఎక్కువ చూసమ్మా, ఇందుకే ఆ హెడేక్ వస్తుందని నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోయా. నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపోయావు కాబట్టి నీకు హెడేక్ రాలా. నేను ఎక్కువసేపు చూసి లాస్ట్ వరకు చూసాను కదా, నాకు అందుకని హెడేక్ వచ్చి నేను ఇప్పుడు హెడ్ కి అది చేయించు. నా ప్రోగ్రామ్ లాస్ట్ వరకు చూస్తే హెడేక్ వచ్చిందా? మేము ఇప్పుడు హెడ్ కి అది చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు గిఫ్ట్ ఎట్లా గెలుచుకుంటారో నేను చూస్తా. గిఫ్ట్ గెలుచుకోండి, నేను చూస్తా కదా. మీ చేతుల మీద కన్నానే గిఫ్ట్ తీసుకుంటా. చూడండి, చూస్తాంగా. రవి ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరికీ బాగా నవ్వి హెడేక్ వచ్చి అందరు బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళారు. అవునా? అయ్యో, ఈసారి అన్ని గిఫ్ట్లు వీళ్ళకెళ్ళే. అయినా నువ్వు బాగా కొట్టడం తప్పు. బ్యూటీ పార్లర్ కి రెడీ అవ్వడానికి వెళ్ళట్లా, అందరికి హెడేక్స్ వచ్చి హెడ్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నారు. నాకు హెడేక్ గానే ఉంది, వెళ్దాం అనుకున్నా కానీ టైం సరిపోవట్లేదే. మళ్ళీ ఆయిల్ పెడితే ఫేస్ పాడైపోయింది, రేపు వెళ్ళాలి. ఆయిల్ పెడితే హెయిర్ వాష్ చేస్తే హెయిర్ బానే ఉంటది. ఈ రోజు కనుక హెడ్ కట్ చేయించుకోకపోతే హెడ్ పోయింది. దగ్గరలో మన ఊరికి దగ్గరలో ఏ పాలస్ ఉన్నాయి? మనం పక్క ఊరికి వెళ్దాం, పక్క రాష్ట్రానికి కాదు. అక్కడ మసాజ్ చాలా కాస్ట్లీ, 30 రూపీస్ తీసుకుంటాడు. మేము పక్క రాష్ట్రానికి కాదు, పక్క ఊరికి వెళ్తాను. నీ హెడ్ కట్ చేయించుకోవాలి ఏంటది? అదే నువ్వు అనుకునేదే. మసాజా? నువ్వు అనుకునేదే మసాజా? నువ్వేదనుకున్నావు? గుండు చేయించుకోవడం అనుకున్నా. మీరేదనుకుంటున్నారో మేము చేయించుకోవడం. సూపర్, టైం అప్. హెడ్ మసాజ్ గురించి మాట్లాడారు కానీ ఎక్కడ కూడా మసాజ్ అనే టాపిక్ రాకుండా మాట్లాడారు. కానీ ఏదున్నా నువ్వు భావన కొట్టడం తప్పు. భయంతో బతుకుతున్నాడు అని. సూపర్ అండి, ఒక్కసారి కూడా మాట్లాడలేదు, మసాజ్ అనే టాపిక్ లేదు. వెరీ గుడ్. నేను మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే బొట్టు. ఓకేనా? మీ బొట్లు చాలా బాగున్నాయి. రెడీ, టైం స్టార్ట్స్ నౌ. సౌజన్య, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానక్క? రెడీ అవుతున్నాను. అవునా? ఏం చేస్తున్నావు అని ఇలా వచ్చా? అదిగో ఎదురింటమ్మా ఇప్పుడే గుడికి వెళ్తుంది, కనీసం అది కూడా పెట్టుకోకుండా వెళ్తుంది ఆ పిల్ల. అడుగు, నీ మొగుడిని కొట్టే పని అయిపోయిందా అని అడుగు. మరి ఏంటనక్క ఈ ట్రెండ్ మారిపోయింది, అది పెట్టుకోకుండా ఎలా బయటకు వెళ్తావు సార్ మరి చండాలంగా? పక్కింటి అమ్మాయి చూడు, మొన్ననే కదా పెళ్ళైంది, 10 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే అది తీసేసి తిరుగుతుంది. సంప్రదాయం అండి. వెరీ బ్యాడ్. ఎక్కడ వింటున్నారు పిల్లలు పెద్దోళ్ళ మాటలు? అసలు వింటున్నారా? కాలికి మెట్టెలు తీసేస్తున్నారు, మెళ్ళలో తాలిబొట్టు తీస్తున్నారు. కనీసం ఏమన్నారు? తాలిబొట్ట? తాలిబొట్టు వచ్చింది. తాలిబొట్టు కూడానా? అది కూడా బొట్టు అని నేను ఇచ్చా, బొట్టు అని రావద్దు ఎక్కడ కూడా. కంటిన్యూ. ఇంకా చెప్పు, ఇంకా ఏంటి సంగతులు? ఏం చేద్దాం అక్క? అదన్నా రెడీ, పిల్లలకి చెప్పు ఎంతసేపు అని ఏం చేస్తాం? వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు పెట్టుకోవట్లేదు, వీళ్ళు పెట్టుకోవట్లేదు అని ఏంటది పెట్టుకునేది? ఎగ్జాంపుల్స్ ఎక్కువైపోతున్నాయి మనం చెప్పేదానికన్నా. ఎగ్జామ్స్ అవును, ఆయన అట్టగే వాగుతా ఉంటాడు. మనం మన సంగతి చూసుకున్నాను, మరీ జనాలు ఎక్కువ వస్తున్నాడు. ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంది చూసి నేర్చుకుంటున్నారు, కానీ మన వాళ్ళే కనీసం పాటించింది కూడా పాటించట్లేదు. అవునక్క, ఎక్కడెక్కడో విదేశాల్లో అందరూ మన భారతదేశం గురించి ఎంతో గురించి చెప్పుకుంటున్నారు, మన కల్చర్ బాగుంటదని. ఇప్పుడు అది లేకపోవడం వల్ల పెళ్ళైన వాళ్ళు. సారీ అండి, నేను నిద్రపోయా, నాకు వినపడలేదు. మాట్లాడుతుంటే నువ్వు నిద్రపోవడం ఏంటి? మాట్లాడుతున్న భయం. బావ గురించి ఆలోచించి నాకు నిద్ర వచ్చేసింది. పాపం ఆయన ఎక్కడున్నాడో, ఎన్ని బాధలు పడుతున్నాడో. అయిపోయింది అండి మీది? సూపర్, సపోర్ట్ కొట్టండి. 90 సెకండ్స్ దాటి మీరు మాట్లాడారు సూపర్ గా. ఒక్కసారి పొట్టు అని తీశారు. అందుకే ఈ రౌండ్ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడి, చెప్పిన పదం వాడకుండా మాట్లాడి ఆడాలా మజాకా అనిపించుకున్నారు ఈ టీం. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్.
సూపర్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా, ఇంకా సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరే కలర్ఫుల్. సూపర్, సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. చిలకలూరుపేటలో ఎంతమంది బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. నేను ఒక 4-5 పిలుస్తాను, ఒక టాస్క్ ఇస్తాను. టాస్క్ చేసి నన్ను వెప్పించేసేయండి, పర్ఫెక్ట్ గా గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఓకేనా? రెడీ? నువ్వు రానా హాఫ్ సారీ. ఫస్ట్ తెలుసు కదా ర్యాంప్ వాక్, బ్యూటిఫుల్ వాక్. దాని తర్వాత టాస్క్ మాట్లాడుకుందాం. మ్యూజిక్. ఒక చూపుకి పడిపోయా, ఒక నవ్వుకి పడిపోయా, ఒక మాటకి పడిపోయా, అయిపోయా తిన్న వెనక వెళ్ళిపోయా, తిన్న వల్లనే చెడిపోయా, తినకుండా అయిపోయా, ఏమాయా. సూపర్. ఇప్పుడు అసలైన టాస్క్, ఒక అద్భుతమైన ఒక పాట పెడతా. దానికి మీరు ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారి స్టైల్లో, ఇంకోసారి ది సూపర్ సీనియర్ ఎన్టీఆర్ గారి స్టైల్లో స్టెప్స్ వేయాలి. మీ పేరేంటి? రోజా. రోజా గారు. వాణి. రోజా, వాణి, అలేఖ్య గారు, భార్గవి గారు. టాస్క్ చాలా సింపుల్. కష్టమైన టాస్క్. ఒక అద్భుతమైన పాట మీద ఏఎన్ఆర్ గారు అండ్ ఎన్టీఆర్ గారు స్టైల్ చేయడం చాలా కష్టం, కానీ ప్రయత్నించడం నేను చూస్తున్నాను. రెడీ? ఫస్ట్ వాణి గారితో స్టార్ట్ చేద్దాం. అమ్మో, ఎన్టీఆర్ గారి స్టైల్, అప్పుడప్పుడు ఏఎన్ఆర్ గారి స్టైల్. అలా చేసేయండి, గిఫ్ట్ తీసుకెళ్ళండి. వాణి గారు, ఆల్ ది బెస్ట్. లెట్స్ స్టార్ట్. మ్యూజిక్. ఏంటి ఉన్న అద్దాలన్నీ తూడ్చొచ్చారు? అద్దాల స్టెప్ కాదు, ఏఎన్ఆర్ గారు. ఇట్లా పెట్టండి, ఇట్లా కాలర్ మీద చేయబెట్టండి. రాదా ఆ స్టెప్ చేయండి 10 సార్లు. ఇట్లా 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 చేయండి, అయిపోయింది. రెడీ? మ్యూజిక్. వాణి గారు అద్భుతంగా చేశారు. ఇప్పుడు ఇవ్వండి అలేఖ్య గారు. రెడీయా? వచ్చేయండి. మ్యూజిక్. ఏం చేశారండి? డాన్సా? నేనేదో పాపం పోయింది చల్లగా డాన్స్ అదే చీమలు చూసిందేమో అనుకోండి. దేవుడా. అమ్మా ఓకేనా? అమ్మా నన్ను మీరు పిచ్ హాస్పిటల్కి పంపించడానికి రెడీ చేస్తున్నారుగా. మ్యూజిక్. ఓకే, ఉట్టి ఏఎన్ఆర్ గారు వచ్చారు, ఎన్టీఆర్ గారు రానికి టైం పడుతుంది. నో ప్రాబ్లం, ఐ కెన్ అండర్స్టాండ్. అమ్మా రోజా రెడీ? రండి అమ్మా. సూపర్. ఎన్టీఆర్ గారు వచ్చారు, మధ్యలో నాకేమో అయినట్టు ఇట్లా వచ్చిన దగ్గర ఏమో చేశారు. సరే, ఏదో ఒకటి ప్రయత్నించడం ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చి బాగా చేశారా లేదా కాదు, ఇంతమంది ఎదురుగా వచ్చి సోలోగా డాన్స్ చేయాలి, అందరూ చూస్తున్నారంటే ఎంత భయం ఉంటది. అయినా చేశారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆడాలా మజ్జాక. ఎవరు బాగా చేశారు? yes, ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి.
సూపర్ మచ్ గేమ్ రెడీగా ఉంది. 2 రింగ్స్ ఉన్నాయి, 2 రింగ్స్ కి తాళ్లు కట్టాం. అండ్ ఇక్కడ బాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక మార్జిన్ ఉంది, దూరంగా చూస్తే అక్కడ ఒక మార్జిన్ ఉంది. మీరు ఈ రింగ్స్ ని మీ నడుము కట్టేసుకుంటారు. ఓకేనా? ఒకరి తర్వాత ఒకరు ఆడతారు రౌండ్. పార్టిసిపెంట్స్ ఇద్దరు ఒక టీమ్ లో. రింగ్ లో కొన్ని బాల్స్ వేసుకుంటారు. మీరు చేతులు వాడకుండా నడుముకి ఆ రింగ్ కట్టేసి ఉంటది కాబట్టి ఆ రింగ్ లోపల బాల్స్, ఆ రింగ్ ని మీరు అట్లా డ్రాగ్ చేసుకొని తీసుకెళ్తారు. అప్పుడప్పుడు కిందకు పడిపోతుంటాయి. కానీ మీరు అక్కడ రీచ్ అయ్యే లోపల కనీసం 2 బాల్స్ ఉండాలి. ఆ లైన్ దాటారనుకోండి, ఆ 2 బాల్స్ తోని మీకు 1 పాయింట్ వచ్చినట్లు లెక్క. మీరు అక్కడ నుంచి ఇట్లా వచ్చేయండి, ఇంకో పార్టిసిపెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఓకేనా? మీరు ఫస్ట్ రౌండ్ ఓడిపోయారు కాబట్టి వాళ్ళతో స్టార్ట్ చేద్దాం ఈ రౌండ్. ఓకేనా? రెడీ? కట్టేసుకోండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫాస్ట్ వెళ్ళచ్చు. ఇంకా మీరు ఫాస్ట్ వెళ్ళాలి. ఆ రింగ్ తో దాటాలి. ఒకటే తీసుకొచ్చారు. రండి రండి రండి, రెడీ ఉండండి మీరు. రెడీ? అయ్యో, డౌన్ 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 డౌన్, పొంగాలి. సూపర్. కొంచెం ఫాస్ట్, టైం అయిపోతుంది. వెరీ గుడ్. 1 పాయింట్. సంగీతంలో సంతోషంలో అంటే ఏదో పొరపాట. రెడీ 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 రెడీ. పో 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 పో. ఒకటే. రెడీ 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 రెడీ. మనలోనే దాగుంది చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది. టైమ్ అప్. ఓకే, 1 మినిట్ లో సూపర్ గా ఆడారు. కానీ చాలా మిస్టేక్స్ జరిగాయి. కొంచెం లేవడంతో బాల్స్ అలా మిస్ అయ్యాయి. బట్ నో ప్రాబ్లం. మీ స్కోర్ 2. మీ స్కోర్ 3 అయితే మీరు రౌండ్ గెలుస్తారు. లేకపోతే ఈ రౌండ్ లో కూడా మీరు ఓడిపోయి ఉట్టి చేతులతోనే వెళ్లాల్సి వస్తుంది. లాజిక్ అర్థమైపోయింది కదా? వచ్చి 3 టైమ్స్ వెళ్ళిపోండి. 2 బాల్స్ తో ఈ రౌండ్ గెలిచిపోండి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సౌజన్య స్లో 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 స్లో. సంతోషంలో అంటే ఏదో పొరపాట. Attention everybody. సరదాగా చేయండి. ABCD చాలండి. తొందరగా, టైం లేదు. Anybody can dance అండి. వెళ్ళండి, 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 వెళ్ళండి. సంగీతంలో రాకపోతే ఏం లోట. సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. రెడీ? వంగండి. రెడీ 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 రెడీ. ఆనందమంటే పైనేదో లేదే మనలోనే దాగుంది చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది. ఏంటండి అసలు గేమ్ ఆడేది ఇలా అని చూపెట్టారండి. ఆహా, ఆడాలా మజాకా. సూపర్ గా ఆడి గెలుచుకున్నారు. రౌండ్ నెంబర్ 3. కంగ్రాచులేషన్స్. 3rd రౌండ్ అద్భుతంగా గెలుచుకున్నందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. ప్రతిరోజు ఈటీవీలో సాయంత్రం 6 నుంచి 6:30 వరకు ఆడాలా మజాకా వస్తూ ఉంటది. మేమే మీ ఊరికి వస్తున్నాం. మీరు సెలక్షన్స్ కి వస్తున్నారా? మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా?
సో కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటో కనుక్కోండి, పార్టిసిపేట్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను టాటా, టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. షోల్ లాగా నువ్వు డాన్స్ చేయమంటే చేయమని, పాట పాడమంటే పాడతా అని, డైలాగ్ చెప్పమంటే చెప్పడానికి ఇది అందరిలాగా నార్మల్ పార్టిసిపేట్ కాదు. స్నేహ, సిద్దిపేట్ స్నేహ. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. ఫస్ట్ గుర్రం. అమ్మా బట్టలు ఉతకమనలేదు ఇట్రా. వీరి ఇంట్లో కోతులు ఉన్నాయో ఈడు కోతులతో ఉంటుందో. నాకు 2 కోతులు ఉన్నారు, అది. రోజు వాళ్ళతో ఉంటాను కదా, అలవాటు అయిపోయింది.